నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 72 రోజుల పాటు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో 9-10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈ 9-10 రోజుల పాటు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. సో అధికార పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ మీద అటు ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు, ఇక కేటీఆర్, హరీష్ రావు వరుస కామెంట్ చేస్తూ ఉన్నారు. సో వరుస ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం. యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గారు. సో శివసేన రెడ్డి గారు మొన్నటి వరకు ఏవైతే మీరు భర్తీ చేసినామని చెప్తున్నటువంటి 25,000 ఉద్యోగాలు గతంలో మేము భర్తీ చేసినాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసినటువంటి ఉద్యోగాల్ని ఇలా మేమే చేసినామని చెప్పుకుంటున్నాయంటూ కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు? మరి మీరు చేస్తే మీరు ఎందుకు ఇవ్వలే? ఆ రోజు టీఆర్ఎస్ నాయకులను, హరీష్ రావును, కేటీఆర్ను ఒకటి అడుగుతున్నా. మీరే చేసినారు అనుకో, మీరే చేస్తే మరి ఎందుకు ఇవ్వలే ఆ రోజు వరకు? మీరు ఇట్లా నోటిఫికేషన్ లేచి ఉద్యోగాలు చేసి ఎన్నిసార్లు ఈ విధంగా హైకోర్టు నుంచి స్టేలు తీసుకొచ్చి ఆపేసినారు? గతంలో మీరు చేసింది కదే కదా. ఎవరో స్టే తీసుకొచ్చి ఆపడము, ఇది నియామకాలంటే ఎన్ని నియామకాలు వేసినారు? 2014 తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 2014 నుంచి 2018 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా అప్పుడున్నటువంటి చైర్మన్ గంటా చక్రపాణి గారు నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఆయనే గవర్నర్కి సబ్మిట్ చేసిండు కదా. మేము కేవలం 2 నెలల్లో వస్తే ఇటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా అన్నింటినీ పక్కకి తప్పించి వెంటనే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించినాం. అది కాంగ్రెస్. దట్ ఈజ్ కాంగ్రెస్ కదా. ఆ విధంగా చేసే శక్తి మాకుంది. విద్యార్థులకు ఏదో న్యాయం చేయాలని మేము అనుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీకు అది లేదు. మీరు మంత్రులుగా రాజభోగాలు అనుభవించాలన్న మైండ్లో మీరున్నారు కాబట్టి మీరు విద్యార్థులను పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు మేము ఇచ్చింది దాన్ని తట్టుకోలేక ఏ విధంగా రేపు ఫేస్ చేయాలనో విద్యార్థులని భయపడి ఈరోజు ఈ విధమైన దుకాణం, కొత్త దుకాణం ఎత్తుకున్నారు. మీరే చేసినా మరి మీరే చేయొచ్చు కదా, సంతోషపడేవాళ్ళం కదా. ఈరోజు మీరు ఎందుకు ఓడిపోయారు? విద్యార్థుల, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకనే ఓడిపోయారు. మరి అంత సోయి మీకు ఉంటే ఆ రోజు ఇచ్చేటోళ్ళు కదా. కేవలం నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెస్ పంచింది. సో ఆ ఉద్యోగాలంతా ఏర్పాటు చేసింది, అవంతా భర్తీ చేసిందంతా మేమే అనే రీతిలో చెప్తా ఉన్నారు. అదే అంటున్నా. ఒకప్పుడు మీరు భర్తీ చేసి కూడా నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసులతో ఆపిన చరిత్ర మీకుంది. ఒకప్పుడు ఇదే విధంగానే మీరు నడిపించి ఆప్ చేసిన చరిత్ర మీకుంది. ఈరోజు అది అన్ని పక్కన పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది. మేము ఏదైతే చెప్తున్నామో ఇంకా మిగిలిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఏవైతే శాఖలలో పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటి మీద సమీక్షా సమావేశాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ మేము ఏదైతే మాట ఇచ్చినామో జూన్ 2వ తారీఖు నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి వాటన్నింటికీ రంగం సిద్ధమవుతుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరించే పనిలోనే ఈరోజు మా మంత్రులందరూ, మంత్రివర్గం అంతా సమీక్షా సమావేశాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పెండింగ్లో ఉన్నాయో అన్ని పెండింగ్లో ఉన్న ఉద్యోగాలన్నింటినీ ఈ సంవత్సరం భర్తీ చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో సాధ్యమవుతుందా? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. సాధ్యమవుతుందా లేక ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం ఏమైనా కల్పిస్తుందా కాంగ్రెస్ పార్టీ? 100కి 100 సాధ్యమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్లో ఉన్న నాయకులు తినడానికి కాదు. కాంగ్రెస్లో ఉండే కుటుంబాలు మా కుటుంబాలు చేసుకునే ఆలోచన లేదు మాకి. కేవలం ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి, వాళ్ళకు పదవులు రావాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏ విధంగా మనం చేయాలా, ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈరోజు మా మంత్రివర్గం, మా ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. 24 గంటలు ఎమ్మెల్యేలను చూడండి, ఎప్పుడు ఎలక్షన్స్ ముందుకు పనిచేస్తున్నట్టే ఈరోజు పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళ నియోజకవర్గాలలో ఏవేవి పెండింగ్లో ఉన్నాయి, ఏవేవి రాలేదు, వాటన్నింటినీ నింపించుకోవాలి, అవన్నింటినీ చేసుకోవాలి అనే ఆలోచనలో ఈరోజు మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈరోజు అందులో నిమగ్నమైనరు. ఎక్కడెక్కడ ఉద్యోగాలకు సంబంధించిన సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్లో ఈరోజు వాళ్ళు ఏంటంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిని పోయి అడిగితే జీతం ఎప్పుడు వస్తుందంటే 15కి వస్తుండే, 20కి వస్తుండే. ఈరోజు 1వ తారీఖు వస్తుంది జీతం. అది కదా మార్పు అంటే. టీఎస్పీఎస్సీ ద్వారా ఎన్ని పేపర్ లీక్లు అయినాయో మనందరం కళ్ళారా చూసినాం. పేపర్ లీకేజీలో ఎన్ని కేసులు అయినాయో మనందరం చూసినాం. అది ఆ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ కదా. ఇది కదా మార్పు అంటే. ఈ విధంగా ఒక్కొక్క రంగాన్ని 60 రోజుల్లో 25,000 ఉద్యోగాలు పెండింగ్లో పెట్టాలంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందంటే ఒకవేళ ఈ 25,000 ఉద్యోగాలు రాకుంటుండే ఏదో ఒక మెలిక పెడుతుండ్రి. ఎందుకంటే వాళ్ళు ఈ 25,000 ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇప్పుడు లేవు. ఏ విధంగా చేయాలో అర్థం కాక ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాలన్నీ పెండింగ్లో పెట్టింది టీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఎంత భారమైనా ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుందామని. ఎంత భారం పడ్డా ప్రభుత్వం మీద ఆ భారాన్ని తీర్చుకుందాం. కానీ విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ధోరణిలో ఈరోజు మేము ముందుకు పోతున్నాం. కాబట్టి 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా ఎక్కడెక్కడ ఏ శాఖలో పెండింగ్లో ఉన్న వాటన్నింటినీ భర్తీ చేస్తాం.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఫిలప్ చేసి మేమైతే జాబ్ క్యాలెండర్ అంటున్నామో వచ్చే సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ కూడా ద్వారా ఈ నియామకాలను తీసుకునే ప్రక్రియ ముందుకు పోతుంది. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈరోజు నిష్పక్షపాతంగా టీఎస్పీఎస్సీలో ద్వారా అన్ని ఉద్యోగ నియామకాలు ముందుకు వచ్చే ధోరణిలో ముందుకు పోతా ఉన్నాం. అసెంబ్లీ సమావేశాలు దాదాపు 9 నుంచి 10 రోజుల పాటు జరిగింది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుపెట్టలే. కానీ హరీష్ రావు ఒక్కడే అధికార పార్టీ నేతలకు సమాధానం చెప్పినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఏం చెప్తారు? ఈరోజు వాళ్ళు సోషల్ మీడియాను నడిపించుకొని వ్యవస్థ నడిపినారు కాబట్టి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టినారు. ఇదే సోషల్ మీడియాను అడ్డం పెట్టుకునే వాళ్ళు రాజకీయం చేద్దాం అనుకున్నారు. కాబట్టి ఈ 10 ఏళ్ళు ప్రజలు వాళ్ళని చూసి వీళ్ళకి సోషల్ మీడియాలో తప్ప రియల్ లైఫ్లో వీళ్ళు రియల్కి పరిమితం కాదు అనే వాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టినరు. మమ్మల్ని అసెంబ్లీలో కూర్చోబెట్టినరు. మాకు అధికారాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇదే రీల్ చేసుకొని బతకాల్సిందే. మేము రియల్గా ప్రజలకు, విద్యార్థులకు సాయం చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కావచ్చు, ఆ శ్వేతపత్రాలు ఏవి కూడా ప్రజలు నమ్మశక్యంగా లేవు, ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా లేవంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేయడం సర్వసాధారణం. కానీ నమ్మశక్యంగా ఎందుకు లేవని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము చేసి చూపిస్తున్న దాన్ని వాళ్ళు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు. 60 రోజుల్లో ఏంద్రమై కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు మొత్తం అంటే గిన్నె మొత్తం మనం కాల్ చేసిపోయినాం. మళ్ళీ వీళ్ళు ఎట్లకెళ్ళి సృష్టిస్తున్నారు అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ప్రజల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాక బట్ట కలిసి మీదేస్తే పని అయిపోతుంది అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలు దాన్ని తిప్పి కొడుతున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియాని ప్రజలు తిప్పి కొడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు కాదు, యూత్ కాంగ్రెస్ నాయకులు కాదు. ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ చేసే ట్రోల్స్ని, రీల్స్ని వాళ్ళే ప్రజలు తిప్పికొట్టి మీరు మొత్తం ఈ 10 ఏళ్ళలో మొత్తం ఉద్ధరించారు పట్టరా నాయన అని వాటన్నింటి కామెంట్స్ ప్రజలే పెడుతున్నారు. అంటే మాకు 100% నమ్మకం ఉన్నది. ఈ 60 ఏళ్లలో ఒకటే ఒక నిదర్శనం. 60 సంవత్సరాలలో ఒకటే నిదర్శనం. 10 సంవత్సరాలలో వాళ్ళు ఇయ్యలేని ఉద్యోగాలు 60 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 5 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 30,000 పోస్టులు ఇవ్వలేకపోయినారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ 60 రోజుల్లో 25,000 పోస్టులను భర్తీ చేసింది. కాబట్టి ఆ నీతి నిజాయితీ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ విషయం ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా గత పాలకులాగా, బీఆర్ఎస్ నాయకుల్లాగా ప్రజల్ని ఏమైనా మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తుందా? అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వాళ్ళలాగా దొంగ మాటలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మనందరికీ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు 2014 వరకు చాలామంది విద్యార్థులు నాకు కాకపోతే నా చెల్లెలకో, నా అక్కకో, నా తమ్మునికో ఉద్యోగం వస్తుందని ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ వస్తేనే నాకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే నాకు ఉద్యోగం రాదు అని మైండ్లో క్రియేట్ చేసిన ఈ హరీష్ రావు తప్పుడు మాటలకు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ మాట్లాడిన తప్పుడు మాటలకి ప్రలోభమై చాలామంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ ఆ ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల ఇండ్లకు కూడా న్యాయం జరగలే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం చేసిన వాళ్ళు? వాళ్ళ కుటుంబానికి తప్ప. కానీ నేడు ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో మొట్టమొదట ఉద్యోగ నియామకాలను క్లియర్ చేయాలని మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదట పెట్టుకునేదే ఉద్యోగ నియామకాల గురించి. ఇమీడియట్గా ఉద్యోగాలు ఏవైతే అనుకున్నామో వాటన్నింటినీ క్లియర్ చేయాల్సిందే. ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వానికి ఉద్యోగస్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకందరికీ 1వ తారీఖు జీతాలు పడాలి. వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక అప్పులు తెచ్చి ఎన్ని బాధలు పడాలో ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చూసినాం. ఇప్పుడు వచ్చిన 2 నెలల్లోనే 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. మేము అనుకున్న ఉద్యోగాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నింటినీ ఇమీడియట్గా క్లియర్ చేసి 25,000 ఉద్యోగాలు ఇచ్చిన కార్యక్రమం తీసుకున్నాం. రేపు జూన్ 2వ తారీఖు ఆల్రెడీ మేము ఏదైతే అనుకున్నామో ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలన్నింటినీ ఏకం చేసి ఈరోజు నోటిఫికేషన్ల ప్రక్రియ ముందుకు పోతా ఉంది టీఎస్పీఎస్సీ ద్వారా. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం. ఇదంతా మార్పులో భాగంగానే ఇదంతా నడుస్తుంది. ఇదంతా కేవలం 60 రోజుల్లోనే. ఇంకా మేము దాదాపు 4.5 సంవత్సరాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవుతుంది. ఈ 4.5 సంవత్సరాల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏ విధమైన న్యాయం చేస్తుందో ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా దందాలు మొదలుపెట్టారు. ప్రధానంగా సీతక్కకు సంబంధించిన పిఏ ఇసుక దందాలో ప్రధాన పాత్ర అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించి ఏమైనా స్పందిస్తారా? ఒక్కటే విషయం, సీతక్కకు సంబంధించి సీతక్క ఎక్కడ ఇసుక దందా చేసింది? ఎవరు చెప్పినారు? ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా ఒక ఎమ్మెల్యే పిఏ ఇప్పుడు ఎమ్మెల్యే పిఏ చెప్పిన దానికి సీతక్కకి ఏంటి సంబంధం? ఒక ఎమ్మెల్యే పిఏకి ఎవరో ఫోన్ చేసి అన్న ఇట్లా మా బండ్లు ఉన్నాయి, ఒకసారి ఒక అధికారికి చెప్తే ఇడిచిపెడతారేమో అని ఫోన్ చేస్తే, అరే ఫలానా వ్యక్తి ఎవరో తెలిసినవాడు వస్తాడు,
వచ్చినప్పుడు ఒక ఫోన్ చేసి ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని చెప్పిండ్రు. దాంతకు మించి దాన్ని ఒక భూతద్దంలో పెట్టి పెద్ద ఎత్తున చూపించి ఒక గిరిజన మహిళను ఏ విధంగా కిందికి అంటే ఒక మంత్రిగా గిరిజన మహిళ మంత్రిగా ఉంటే అక్కస్ తట్టుకోలేని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఇదొక విషయం అన్నది అందరికీ తెలుసు. ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, సీతక్కను ఒకసారి ఇదే ములుగుకు పోయి ఆమె మంత్రి అయిన తర్వాత అక్రమంగా ఇసుక కొట్టిన అన్నింటినీ కూడా అవన్నింటినీ రద్దు చేయించి బంద్ చేయించినారు. అది తట్టుకోలేని ఇసుక మాఫియా ఈ విధమైన కార్యక్రమాలు మొదలైంది. పేపర్లలో వీడియోలలో ఈయనను బ్లేమ్ చేసే ప్రక్రియలో ఈరోజు నడుస్తుంది. ఖచ్చితంగా 100% మేము చెప్తున్నాం. సీతక్కకు సంబంధించింది అంటే సీతక్కకు సంబంధించింది కాకుండా ఎనీ మంత్రి ఎమ్మెల్యే ఇప్పుడు నీవే ఉన్నావు. మనం ఫోన్ చేస్తే కూడా అన్న ఇట్లా ఎవరో కొట్లాడుతున్నారన్నా కొద్ది పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి, మనం ఫోన్ చేసి మాట్లాడరా, అరే మాకు సంబంధించిన పిల్లలు ఎవరో ఫోన్ చేసిండ్రు చూడండి, అది ఎస్ఐ గారు అది ఏమైనా ప్రాబ్లం ఉందంటే అది క్లియర్ చేయడానికి చెప్తారు ఎవరైనా. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి పెద్ద ఎత్తున చూపించే ప్రక్రియ టీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళందరికీ ఖబర్దార్. మీరు ఎన్ని తంటాలు పడ్డా ఎన్ని చేసినా ఒక్కసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గత చరిత్రలు తీసుకోండి. ఎమ్మెల్యేలు రంగంలో దిగి ఇసుక దందలు చేసి ఇసుక మూటలు కట్టిన వాళ్ళు వాళ్ళ చరిత్ర. ఈరోజు నిష్పక్షపాతంగా సీతక్క ఎక్కడ చూసినా కూడా ఒక్కసారి ఒక చిన్న కంప్లైంట్ ఇంత ముందుకు ఉందేమో తీయండి చూద్దాం. సీతక్క వసూలు చేసింది ఏదైనా ఉంటే చూపించండి, ధైర్యం ఉంటే దమ్ము ఉంటే చూపించండి. ఈరోజు నేను అడుగుతున్న వాళ్ళని ఎందుకు తప్పుడు సమాచారాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? ఆ తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళకి ఖబర్దార్, అది ఎవడో దొరికితే బరాబర్ వాన్ తీసుకొని లోపలేయడానికి సిద్ధంగా ఉన్నాం. దొరికితే యూత్ కాంగ్రెస్ వాళ్ళు భర్తం కూడా పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా మంచి మంచి పదవులు వస్తూ ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శివసేన రెడ్డిని ఏ పదవిలో చూడబోతా ఉన్నారు? ఖచ్చితంగా మంచి పదవులనే చూస్తారు. అది పార్టీ అధిష్టానానికి తెలుసు. ఖచ్చితంగా పార్లమెంట్లోనో స్టేట్లో కీలకమైన బాధ్యతలనే ఉంటాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యూత్కి సీనియర్ నాయకులందరూ కూడా మంచి మంచి పదవులు ఇస్తూ ఇక పదవి బాధ్యతలు కూడా స్వీకరిస్తున్నటువంటి సందర్భం. సో చూద్దాం, శివసేన రెడ్డి గారు కూడా మంచి పదవి వస్తుంది అన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.